చేసిన మోసము ఇది. నేనేం పెళ్లి పెళ్లి అన్నావు. మహారాజు ఎక్కడ ఉన్నాడు? మరి మున్ముందుగా వెళ్ళి మా బావగారితో ఈ ముచ్చట వారికి సమాధానం చెప్పి పోదామా? మళ్ళా రావాలి మనం. పోదా ఎక్కడ ఉన్నాడు ఆయన? బాబా బాంధవా బాబా బాంధవా. స్వామి స్వామి ఎవరు ఎవరు మీరు? నేను చెప్తాను స్వామి. ఓ రాజా నీ ఒక్క ఊరు పేరే మనోరయ్యా చెప్పవయ్యా. 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 ఓ మహారాజా, మీ పట్టణం ఎక్కడ, మీ ఊరెక్కడ, నీ పేరేమంటారు? నీవెంత నిమిత్తమైన వద్దకు వచ్చావయ్యా? మేము అడవిలో ఉన్నాము. అట్లనా? అశ్వపాది పేరు అశ్వాసి అశ్వపతి మహారాజు. నా కూతురు నీకు మహర్షి లగ్నం చేయాలి. మహారాజా, మీ పట్టణము మద్రాదేశము. ఏమి పేరు నీది? ఎందుకు వచ్చి తీరదో? అలవి అలదో. ఏమి పేరు నీది? ఎందుకు వచ్చి తీరదో? ఏమి పేరు నీది? ఎందుకు వచ్చి తీరదో? అలవి అలదో. ఏమి పేరు నీది? ఎందుకు వచ్చి తీరదో? మరి నీ పేరేమంటారు? ఎందుకు వచ్చారు అడవికి? నా వద్దకు ఎందుకని వచ్చారు? ఏమి పని పడ్డారు నాతోటి? ఓహో, నీకు ఏమి పనియా స్వామి? అశ్వపతి పేరు అయింది బావ. నేను దూరంగా బావా బావా అంటున్నావు. నీకు నాకు బంధుత్వం ఉన్నదా ముందు? ఇగో ఇప్పుడే వచ్చావు కదా. ఒకటి విను, నా మాట విను నాయన. ఈ కుటీరములోన నీ పేరు దుమ్మాచేన మహారాజు. అవునవును. నా పట్టణము మద్రాదేశపురి పట్టణము. నా పేరు అశ్వాపతి మహారాజు. అవును. నా కూతురును నీ కుమారునికి ఇచ్చి లగ్నం చేయడానికి వచ్చాను. నీ కూతురు నా కుమారుడికి ఇస్తావా? వలదు వలదు. సంపన్నులు మీరు సాగాదు. వచ్చారా మీరు? అపకీర్తి కాదు సాగరు మాకు. కలి మీదేమంటే రెండు కలియా చీకటి కొన్నాళ్ళు చీకటి కొన్నాళ్ళు. అవును. సంసారం కూడా ధనము సంపాదన కూడా కొన్నాళ్ళే. మనిషికి ఎవరికైనా ఎప్పటికీ శాశ్వతము కాదు. కాబట్టి మీరు పేదవాళ్ళు అయినా పర్వాలేదు కానీ నా రాజ్యము మొత్తం నీకు దారదత్తముగా చేస్తాను. లేదు 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 మహారాజా.
మా బకరికి చేస్తానికి వచ్చావా ఈ అడవి లోపల? ఎందుకయ్యా మీరు సంపన్నుడు, అధిక సంపన్నుడు, మీరు అష్ట దరిద్రులు. మేము మాతో ఎందుకయ్యా మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాము. నా మాటలు వినవా? వద్దు వద్దు చూడు ఇదంతా కాదు గాని నీ చేతులు ఎత్తి నీకు నమస్కరిస్తున్నా. ఇక కొలుపుల మారే ఉన్నట్టుందయ్యా నీ దయ. నా దయనా? నీ కొడుకు ఎక్కడ ఇస్తాడు భార్గవరాముని వద్ద విద్య నేర్చుకుంటున్నాడు. పరశురాముని వద్ద రప్పిస్తాను. సరే రప్పించి ముచ్చట చెప్పు. నేను మళ్ళా నీకు శుభలేఖ వ్రాస్తాను. వ్రాసి ఇక 10 రోజులు 5 రోజులనే లగ్నం పెడతా. సరే సరే నీకేం అంతా నేనే చూసుకుంటాను. నా కుమారుడిని రప్పించుము. ఎందుకయ్యా? అతనికి లగ్నం కానీ వచ్చాను. వచ్చిందా? నాకే మీ పట్టణం ఎక్కడ? నీ పేరేంటిది? మీ వర్తమానం చెప్పు ప్రభు. నా పేరు సత్యవ్రతుడు అంటారు. సత్యవ్రతుడు? అవును. మీ నాన్న పేరు? దుమసేన మహారాజు. మీ అమ్మ పేరు? భద్రాంగి. నేను భార్గవముని ఆశ్రమంలో విలువిద్యలు నేర్చుకుంటున్నాను మిత్రమ్మ. భార్గవముని ఆశ్రమంలో విలువిద్యలు నేర్చుకుంటున్నాను. అవును. ఓ బాలివారల చేత మా నాన్న జూదంబు మొదలుపెట్టి సర్వస్తము కోల్పోయాడు. మా నాన్న నేత్రములు కూడా ఆ జూదమ్ములో పెట్టాడు. ఆ నేత్రములు కూడా కోల్పోయాడు. గుడ్డివాడయ్యాడు. పాలయ్యి అన్న ఆహారంబు లేక ఈ అడవిలో సంచరిస్తున్నారు మా నాయన కుటీరం వేసుకొని. ఓహో, ఆకుల పర్ణశాలలు వేసుకొని అడవిలో ఉంటున్నాడు. అవును మిత్రమా. అయ్యా సాగారా చంద్రుడా నేను భార్గవముని పరశురాముని వద్ద విలువిద్యలు నేర్చుకుంటున్నాను. సకలము శాస్త్రములు, పురాణములు, గిర్వాణములు, ఛందస్సు, కళ్యములు విలువిద్యలు నేర్చిన గొప్పవాడలు మిత్రమా. ఈ విధమా? అయ్యా నీ పేరు సత్యవ్రతుడా? అవును మిత్రమా. మీ నాన్న రమ్మన్నాడు. మా నాన్న ఆగే ఇచ్చాడా? మీ తండ్రి గారు రమ్మన్నాడు. నన్ను రమ్మని చెప్పాడా? రమ్మన్నాడు. వెళ్దామా? కరుణ సాగరాలను కరుణించిలేలారా, కరుణ సాగరాలను కరుణించిలేలారా, కరుణ సాగరాలను శరణు శరణ్యుడాడు జగదేక వీరుడా, కరుణ సాగరాలను నా తల్లి విలువానంటే కల్లాదరించులోగా, నా తల్లి విలువానంటే
నన్నాదరించునోగా నా తండ్రి విలువానంటే. మా నాన్న మా తల్లి వృద్ధులు నేను విలువిద్యను నేర్చుకుంటూ భార్గవముని ఆశ్రమంలో ఉన్నాను. ఈ సమయమున మా తండ్రి ఎందుకు పిలిచాడు, మరి నన్ను ఏమి అడగడానికి సంకోచిస్తాడో తెలియదు మిత్రమా. ఏమడుగుతాడు? చదువులో మర్మమేమి శాస్త్రము అడుగునోగా, చదువులో మర్మమేమి. దేవా చదువులో మర్మమేమి శాస్త్రము అడుగునోగా, చదువులో మర్మమేమి. నేను చదివిన విలువిద్యల గురించి అడుగుతాడా? నేను చిన్నప్పుడు పేరోబో చిత్రహాసులను పెట్టారు. పెరుగుతూ పెరుగుతూ పెద్దవాడనై దాన ధర్మములు చేస్తూ కొట్టిన వారిని కొట్టకుండా, తిట్టిన వారిని తిట్టకుండా, ప్రజలను చల్లగా కాపాడటం వల్ల సత్యము 4 పాదములు నడుచడం వలన సత్యవతులని పేరు వచ్చాది మిత్రమా. ఇంకేం అడుగుతాడు? ఓ భారబాల తంతి రక్షకుడను కలకు పాత్రుడను తుమ్మ తంతి రక్షకుడా కలకు పాత్రుడా తుమ్మ కలకు పాత్రుడను తుమ్మ తంతి రక్షకుడా కరుణ సాగరా నన్ను కరుణిల్చి లేలారా, కరుణ సాగరా నన్ను నాయనా కుమారా, ఈ పాదాలకు వందనాలు నాయనా. చల్లగా వర్తిల్లు మీది శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. చల్లగా వర్తిల్లు కుమారక కుమార. రాజ్యమే లేదని ఈ తిరగతో లేదా నీకు రాజ్యమే లేదా లేదా? అడవిలోనా ఆకులు అలవులు తిరుగుతూ పచ్చి మేకలు తిన్నట్టు ఏ ఆకులైనా నవ్వుతారు. జనక కుమారక ఎన్నడూ లేని నీ దివసమ్మున భార్గవముని ఆశ్రమంలో విలువిద్యలు నేర్చుకున్నారు. అవునవును, పటవర్గమును పంపించారు, నన్ను రావింపజేశావు. అలాంటి కారణం ఏంటి నాయన? చెప్తాను.